ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2024 జిల్లా స్థాయి పోటీలు మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు పోటీలను ప్రారంభించారు. నేటి సమాజంలో క్రీడా స్ఫూర్తి కొరవడిందని, క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయబోతుందని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా చేపట్టిన ఈనాడు క్రికెట్ లీగ్ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈనాడు ఛాంపియన్ పేరిట క్రికెట్ పోటీలు 2006 నుంచి నిర్వహిస్తున్నట్లు ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. పాలమూరు జిల్లా జట్లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో ఛాంపియన్లుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈనాడు సంస్థ అనేది చాలా వాళ్ళు పేపర్ నడపడంతో పాటు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు రిలీఫ్ ఇవ్వటం గానీ, ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, హెల్త్ పరంగా వాళ్ళు కొన్ని ఈ మధ్య కాలంలో నేను చూశాను, మిల్లెట్స్ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. దేశంలో మరి స్పోర్ట్స్ పట్ల అంత ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మనకంటే చాలా చిన్న దేశాలు, తెలంగాణ కంటే కూడా చిన్న దేశాలు ఒలింపిక్స్ ఆటల్లో మంచి మంచి ప్రైజులు పొందుతున్నారు. సో దీని నుంచి ఎవరికి ఏ ఫీల్డ్ లో ఇష్టం ఉందో ఆ ఫీల్డ్ లో వాళ్ళని ట్రైనింగ్ చేసినట్లయితే తప్పనిసరిగా మంచి మంచి క్రీడాకారులు తయారవుతారు. అట్లానే మనకు కూడా మంచి బహుమతులు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఛాంపియన్ అని ఫస్ట్ 2006లో మొదలు పెట్టినాం మనం. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక మధ్యలో కరోనా టైంలో ఒక 4 ఏళ్లు మనం ఆగాం. లాస్ట్ ఇయర్ 119 టీములతో మనం క్రికెట్ ఆడించినాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళా సేమ్ 120 టీములతో ఆడించడానికి మన క్రికెట్ అసోసియేషన్ కూడా సహకారంతో ఖచ్చితంగా చేయగలము, చేస్తామని ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం.